తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి నిన్న షాకింగ్ ఏంటంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకళ్ళో ఇద్దరో ఎంపీలు మాత్రమే అటెండ్ అయ్యారు ఆవిడ పెట్టిన యాజిటేషన్కి. లక్షలాది మందికి ఒక్కొక్కళ్ళు ఇదివరకు అయితే కనుక 10,000 మందిని తోలుకొచ్చేవాళ్ళు మమతా బెనర్జీ మీటింగ్ అని. అట్లాంటిది 10 మందిని తోలుకు రాలేకపోయారు. నిన్న పెద్ద రచ్చ. మమతా బెనర్జీ ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక అమ్మల నక్కల్ని తిట్టింది వాళ్ళని కూడా ప్రచారం జరుగుతుంది. అది పక్కన పెడితే ఓవరాల్గా 80 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఫైనల్గా 5గురే వచ్చారని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనుకున్న అధికారిక నివేదిక. 29 మంది ఎంపీల్లో 3గురే వచ్చారన్నటువంటి నివేదిక. వాళ్ళలో కూడా మళ్ళీ మధ్యలో కొంతమంది వెళ్ళిపోవడం వల్ల ఆ 2-3 మిగిలారనమాట. అయితే ఇప్పుడు సువేందు అధికారి వాళ్ళ బ్రదర్ కూడా ఎమ్మెల్యేనే. ఎవరైతే పుర్బా మెదిన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి దిబేందు అధికారి, ఆయన కొన్ని కీలకమైన విషయాలు చెప్పుకొస్తున్నారు. 10 నుంచి 15 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నాకు ఫోన్లు చేసి అప్రోచ్ అవుతున్నారు బీజేపీలో కలుస్తామని, కానీ మా అధిష్టానం ఒప్పుకోవట్లేదు, అవసరమైతే వాళ్ళు సస్పెండ్ చేయించుకుంటామంటున్నారు, 2/3గా చీలొస్తామని చెప్తున్నారు అన్నటువంటి ఒకటి. అలాగే తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఇద్దరిని ఆల్రెడీ సస్పెండ్ చేసింది, కమలికా సెన్పుత్తు ఇట్లాంటి వాళ్ళకి సంబంధించినటువంటిది. ఆ సస్పెన్షన్ని పక్కన పెట్టి సస్పెన్షన్ అయిన తర్వాత కూడా 50 మంది ఎమ్మెల్యేలు అక్కడ హోటల్లో కూర్చుని మమతా బెనర్జీకి వ్యతిరేకంగా తమ తరపున వేరే అభ్యర్థిని నియమించుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా బీజేపీ వైపుకి వస్తాము అన్నటువంటి పిలుపునిస్తున్నారు, కానీ మా అధిష్టానం మాత్రం వద్దంటోంది అని చెప్తున్నారు.